వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో అశేష జనవాహిని మధ్య బుధవారం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు స్థానిక రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ మంచలమ్మ వారికి శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రాలయ నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులు, అనుచరులు, కార్యకర్తలతో కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం వరకు వై బాలనాగిరెడ్డి ఊరేగింపుగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ మురళికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వై సీతారామరెడ్డి, వై ధరణీధర్ రెడ్డి, వై ప్రదీప్ రెడ్డి, భీమిరెడ్డి, మంత్రాలయం సర్పంచ్ తెల్లంబండ్ల భీమయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మాకు ఓటు ఏమని అడిగిన మగ వ్యక్తి మనం చెప్తున్నాను. అలాగే మంత్రాలయంలో వీళ్ళు పని చేసి పథకాలు మా జగన్మోహన్ రెడ్డి గారు ముట్టింటేనే ఆ ఓటు ఏమని కోరుతున్నాను. నా సోదరుడు ఉన్నాడు, నాకు గుండెకాయ లాంటి వాడు, నా కుమారులు ఉన్నారు, రెండు కళ్ళలాగా నా నాయకులు ఉన్నారు, లాగా నా కార్యకర్తలు ఉన్నారు. అందరూ నా దీంట్లోనే ఆత్మలోనే మీరు అందరూ ఉన్నారని చెప్తున్నా. నిజంగా చెప్పాలంటే బీసీలు అంటే ఎవరయ్యా? సోదరులు, అన్ని వర్గాల వారు నా సోదరులే, మైనార్టీలు ఎవరు నా సోదరులే, ఎస్సీలు ఎవరు నా సోదరులే, అలాగే ఎస్సీ వాళ్ళు ఎవరు మా సోదరులే, ఓసీ వాళ్ళు కూడా నా సోదరులే. ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులేని సభాముఖానికి తెలియజేస్తున్నాం. ఏదో మాట్లాడుతున్నారు. ఈ రోజు బీసీ సోదరుడికి ఓటు వేయాలని అడుగుతున్నారు. సిగ్గు శరం ఉందని అడుగుతున్నారు. ఆ రోజు 2009లో వాల్మీకి సోదరుడు దల్వారామయ్య నిలబడినప్పుడు ఎందుకు నువ్వు పిఆర్పీగా నిలబడ్డావో చెప్పు అని ఒకసారి అడుగుతున్నారు. ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు తెలుదంటే పాపం బీసీ సోదరుడని, ఇప్పుడు బీసీ సోదరుడు అని తెలుసంట. అలాంటి బీసీ సోదరులకు ఓటేస్తే మీరు చూశారు. ఇంతకు ముందు ఆయన ఇల్లు ఎలా ఉండేది తెలిసేదా? మట్టి ఇల్లు ఉండేది. ఆ తర్వాత ఆర్సీసీ బిల్డింగ్ అయింది. ఈ రోజు రోడ్డుకి 3 అంతస్తులు కట్టి లిఫ్ట్ పెట్టడం జరిగింది. అంటే మీ బీసీ సోదరులు బాగు చేయలేదు, ఆయన బాగుపడ్డాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకసారి గుర్తుపెట్టుకో. బీసీలకు కాదు ఆయన సాయం చేసింది, ఆయన సొంత లాభానికి చేసుకున్నాడు తప్ప వాళ్ళ గ్రామంలో చెప్తారు. అలాంటి కుటుంబం ఈరోజు పోటీ నిలబడింది. సంతోషం. బీసీ రోజులు నిలబడి బాధపడలేదు. నా ముందే పెరిగి నా ముందే మాట్లాడే పిల్లోళ్ళు ఈరోజు నాకు ఎదురైతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పిలిచిపోతే ఒకటే మాట ఇవ్వడం జరిగింది, నిన్ను జిల్లాలో ఏదో పనికి తీసుకొస్తామని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారము చైర్మన్గా చేయడం జరిగింది. అది గుర్తు పెట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, చాలా బాధాకరంగా ఉంది. దయచేసి చెప్తున్నా, రాబోయేది మరి మా ప్రభుత్వమే. మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం వస్తుందని. తెలుగుదేశం ఎప్పుడు కూటమి కట్టిందో ఆ రోజు కూటమి అయిపోయిందని చెప్తున్నాను. అలాంటి పార్టీలో మీరు చేరారు. అభివృద్ధి చేయలేదని ఆ కోసి గ్రామంలోపై అడగండి, మంత్రాలయంలో అడగండి, అలాగే పెద్దగడుగులు అడగండి, మంత్రాలయంలో అడగండి. చెప్పాడు గాంధీ సిద్ధాంతాలు తీసుకొస్తా అని. ఈరోజు గ్రామంలో